ప్రేయర్ కెన్ బీ సిన్. ప్రార్థన కూడా పాపం కావచ్చు. మీరు విన్నది కరెక్టే. హౌ కెన్ ప్రేయర్ బీ సిన్? ప్రార్థన పాపం ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. యూ వుడ్ బి కన్ఫ్యూజ్డ్, వాట్ ఈస్ దిస్ మ్యాన్ సేయింగ్? ఇప్పటిదాకా వాక్యాలు బాగానే చెప్పాడు కదా, ఇప్పుడేంటి కొత్తగా ప్రార్థన పాపంతో పోలుస్తున్నాడు? ప్రార్థన అనేది ఒక కమ్యూనికేషన్ కదా, దేవుడికి మన మధ్యలో ఉండే కమ్యూనికేషన్ని కదా, దాన్ని ఏంటి పాపం అని పోలుస్తున్నాడని మీరు అనుకోవచ్చు. నాట్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ హోలీ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతి ప్రార్థన పరిశుద్ధమైంది కాదు. అలాగే ప్రతి ప్రార్థన ఆయనకి చేరుతుందని కూడా ఎక్కడ లేదు. నాట్ ఎవ్రీ ప్రేయర్ రీచెస్ గాడ్, నాట్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ హోలీ. సమ్ ప్రేయర్స్ ఆర్ అఫెన్సివ్ టు హిమ్. కొన్ని ప్రార్థనలు ఆయనకి అసహ్యమైనవి కూడా ఉంటాయంట. ఇట్ ఈస్ నాట్ మీ హూ ఇస్ టెలింగ్ ఇట్. మనం రోజువారీ మన ప్రార్థనలు మనం చేసుకుంటూ ఉంటాం. నోటికొచ్చిన ప్రార్థన, అలవాటైన ప్రార్థన, బట్టి ప్రార్థన, లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి అదే ప్రార్థనని కంఠస్థ పట్టి ప్రార్థించడం, లేదా ఒకరిని ఇమిటేట్ చేసి ఆ ప్రార్థన మనం ప్రార్థించడం మనం చేస్తూ ఉంటాం. బట్ ఈజ్ యువర్ ప్రేయర్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ హార్ట్? నీ హృదయం నుంచి నీ ప్రార్థన వస్తుందా? అందుకని ఈరోజు నేను మాట్లాడదాం అనుకునే వాక్యం, ప్రేయర్ కెన్ బీ సిన్. ప్రార్థన పాపము కావచ్చు అని. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ప్రోవర్బ్స్ 28:9, సామెతలు 28:9. ఈ వాక్యం షుగర్ కోట్ చేయదండి. ఈ వాక్యం నీకు మనసుకి ఇష్టపూర్వకమైన వాక్యంగా ఉండదు, తీయగా నీకు అనిపించదు. కానీ దేవుని వాక్యం రెండంచెల ఖడ్గమని మీరు తెలుసుకోవాలి. ప్రతిసారి నాకు దీవెన, నాకు ఆశీర్వాదం, నాకు జవాబు కావాలని అడుగుతూ ఉంటామే. కానీ జవాబు రావాలంటే మనం ఏం చేయాలి? వాక్యం ఏం తెలియచేస్తుంది మనం గ్రహించగలగాలి. చాలా భయంతో, చాలా బాధ్యతతో, ప్రార్థన పూర్వకంగా ఈ టైటిల్ నేను ఎంచుకున్నానండి. ప్రేయర్ కెన్ బి సిన్. ధైర్యంగా ఈ వాక్యాన్ని చాలామంది చెప్పలేరు. ప్రార్థనని పాపంతో పోల్చడం అనేది చాలా తప్పుగా చాలామంది భావిస్తూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. వాక్యం ఏం సెలవిస్తుంది? ప్రోవర్బ్స్ 28:9 కీర్తనకారుడు ఇలా అంటాడు కదా, దేవుడు ఇలా అంటాడు కదా, ఇఫ్ ఎనీవన్ టర్న్స్ ఎ డెఫ్ ఇయర్ టు మై ఇన్స్ట్రుమెంట్, ఈవెన్ దేర్ ప్రేయర్స్ ఆర్ డిటెస్టబుల్ అని రాయబడి ఉంది. ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఆమేన్. ఇఫ్ ఎనీవన్ టర్న్స్ అ డెఫ్ ఇయర్ టు మై ఇన్స్ట్రక్షన్స్, నేను ఇచ్చిన ధర్మశాస్త్రముకైనా, నేను ఇచ్చిన వాక్యముకైనా నువ్వు గనక వినకుండా చెవిటివాడిలా నువ్వు ప్రవర్తించినట్లయితే నీ ప్రార్థనని నేను అసహ్యించుకుంటాను అని చెప్తున్నానండి. డిటెస్టబుల్ అంటే సంథింగ్ దట్ ఐ హేట్ ద మోస్ట్ అని అర్థం అండి. డిటెస్టబుల్ అనే వర్డ్ బైబిల్లో రాయబడిందంటే చాలా స్ట్రాంగ్ పదం అది. డిటెస్టబుల్ అని రాయబడిందంటే అసహ్యకరమైంది, చిరాకు అనే దేవునికి ఇంకా చాలా అసహ్యం వస్తుందంటండి, చిరాకు వస్తుందంటండి. మనం గనక ఆయన వాక్యమునకు కానీ, ఆయన ధర్మశాస్త్రముకు కానీ, ఆయన రూల్స్ కానీ, ఆయన ఇన్స్ట్రక్షన్ కానీ మనం వినకుండా చెవిటివారి వలె మనం ప్రవర్తించినట్లయితే దేవుడంట దాన్ని అసహించుకుంటాడంట. మీ ప్రార్థనలో మీరు గట్టిగా ప్రార్థించవచ్చు. యూ కెన్ బి లవ్డ్ ఇన్ యువర్ ప్రేయర్స్. ప్రభువా అని గట్టిగా అరిచి కేక పెడితే మీరు ప్రార్థించవచ్చు. 2 చేతులు పైకి చాపి మీరు ప్రార్థించవచ్చు. లేదా రోజు కన్సిస్టెంట్గా మీరు ప్రేయర్ చేయొచ్చు. ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానండి, ప్రతిరోజు నేను దేవుడి సన్నిధిలో గడుపుతానని మీరు అనొచ్చు. ఒకవేళ మీ ప్రార్థన ఎంతో ప్యాషనేట్గా కూడా అయ్యి ఉండొచ్చు. యు మైట్ బీ వెరీ ప్యాషనేట్ విత్ యువర్ ప్రేయర్. అంటే ప్రార్థిస్తున్నప్పుడు ఎంతో భారంతో, ఎంతో బాధ్యతతో, ఎంతో కుమిలిపోతా కన్నీటి ప్రార్థన కూడా నువ్వు చేయొచ్చు ఉండొచ్చు. బట్ ఇఫ్ యువర్ లైఫ్ మాక్స్ గాడ్స్ వర్డ్, ఒకవేళ నీ జీవితం కనుక దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా, దేవుని వాక్యమునకు హేయంగా, దేవుని వాక్యమునకు
అసహ్యకరంగా నీ బ్రతుకు కనుక ఉన్నట్లయితే నీ ప్రార్థన శబ్దముగానే ఉంటుంది కానీ ఆరాధనగా ఎప్పుడు ఉండదండి. గివ్ మీ అ క్లోజప్ గైస్, ఒకసారి నాకు క్లోజప్ ఇస్తారా? ఐఎమ్ రిపీటింగ్ దిస్ వర్డ్స్. ఒకవేళ నీ బ్రతుకు గనక దేవునికి అసహ్యకరంగా ఉన్నట్లయితే, దేవునికి అయిష్టకరంగా నువ్వు జీవించినట్లయితే, యువర్ ప్రేయర్ బికమ్స్ నాయిస్, నాట్ యువర్ వర్షిప్. నీ ప్రార్థన శబ్దముగా గోలగా దేవునికి వినపడుతుంది కానీ అది ఆరాధనగా ఆయన ఎప్పుడు తీసుకోలేడని వాక్యం సెలవిస్తుందండి. ఇట్స్ నాట్ మీ హూస్ టెలింగ్ యూ. ఎంతో భయంతో, ప్రార్థనతో, భక్తితో, ఆత్మతో నింపబడి ఈ మాటలు నేను సెలవిస్తున్నాను. మీ చెవులకి సంతోషంగా వినపడే మాటలు, మీ చెవుల్లో తేనె పోసినట్టు అంటారు కదా, లైక్ షుగర్ కోట్ చేసినట్టు నేను చెప్పట్లేదండి. ఒకవేళ నేను అలా కనుక నేను చెప్పడానికి తీర్మానం చేసుకున్నట్లయితే, మీ ఫేవర్ని పొందుకోవడానికి కనుక నేను వాక్యాన్ని బోధించినట్లయితే, దేవుడు కూడా నన్ను అసహించుకుంటాడండి. There are times we must preach about blessing, and there are times we must preach about the truth and the word of God. ప్రతిసారి ఆశీర్వాదములే బోధించాలని ఎక్కడా లేదు. గర్దింపు మాటలు, దేవుని సత్య మాటలు, దేవుని వాక్యమును ఉన్నట్లుగా వాక్యం బోధించినట్లయితే ఆయన దగ్గర నేను ఫేవర్ నేను పొందుకోగలను. ఐఎమ్ నాట్ గోనా, నేనేదో మిమ్మల్ని మెప్పించడానికో, మీ దగ్గర పేరు తెచ్చుకోవడానికో, మీ దగ్గర ఇంత గొప్ప బోధకుడు మాకు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడన్న పేరు తెచ్చుకోవడానికి నేను ఇక్కడ దేవుడు నన్ను నియమించలేదండి. దేవుడు నన్ను ఈ స్థాయిలో పెట్టాడంటే, ఏ అర్హత లేని నన్ను ఇంత హెచ్చించి దేవుడు నన్ను వాడుకుంటున్నాడంటే, ఇన్ని ప్రదేశాల నుండి, ఇన్ని ప్రాంతాల నుండి మీరు వాక్యం వింటున్నారంటే, దేవుడు మీకు చెవులకి ఇష్టపూర్వకమైన వాక్యాన్ని చెప్పమని నన్ను ఇక్కడ నియమించలేదండి. గాడ్ వాంట్స్ యూ టు రిపెంట్. ప్రభువారు ఆయన వాక్యాన్ని సెలవిచ్చిన ప్రతిసారి మారు మనసు పొందు, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. దేవుని రాజ్యం ఆయన స్థాపించి వెళ్ళిన తర్వాత ఇప్పటికీ నేను మీకు ఇష్టమైన వాక్యాలను చెప్పినట్లయితే మీ దగ్గర మెప్పు పొందుకుంటానేమో కానీ, ప్రభు ఆఖరి దినాల్లో ఆయన వచ్చినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు, ఐ డు నాట్ నో యూ అని నన్ను అంటాడండి. చాలామంది బోధకులు గనక, ప్రసంగికులు గనక, దైవ సేవకులు గనక ఈ వాక్యం విన్నట్లయితే, మనుషుల దగ్గర నుంచి పేరు తెచ్చుకోవడానికి, మెప్పు పొందించుకోవడానికి మీరు బోధన చేస్తున్నట్లయితే, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. డు నాట్ సీక్ ఫర్ ఫేవర్ ఆఫ్ మెన్, సీక్ ఫర్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అని వాక్యం చెప్తుంది. మనుషుల నుండి నీకేదో కావాలని ఆశించినట్లయితే అది కొంతకాలమే ఉంటుంది. పేరా, పలుకుబడా, ఫేమ కొంతకాలమే మిగులుతుంది. నువ్వు గనక సత్య సువార్తని ఏ భయం లేకుండా ఆత్మపూర్వకంగా నువ్వు గనక ప్రకటించుకున్నట్లయితే, మనుషులు మారు మనసు పొందినట్లయితే, పరలోక రాజ్యంలో నువ్వు పొందుకునే బహుమానాలు, నువ్వు పొందుకునే దీవెనలు, నువ్వు పొందుకునే ఫలాలు నువ్వు ఊహించిన రీతి కంటే అత్యున్నతమైన స్థాయిలో అది ఉండబోతుంది. హల్లెలూయా. ఆలోచించండి, నేను చెప్పిన మాటలు ఆలోచించండి. మీ ప్రార్థన గోలగా ఉంటుందా? మీ ప్రార్థన శబ్దముగా ఉంటుందా? లేదా నీ ప్రార్థన ఆరాధనగా ఉంటుందా? నువ్వు గ్రహించగలగాలి. యెషయా గ్రంథంలో ఐజయా 1:15, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఇట్స్ ఈవెన్ మోర్ బ్రూటల్ అండి. ఇందాక నేను సామెతల నుండి చదివాను కదా వాక్యం, అదే మనసుకు నొప్పి కలిగించేలాగా ఉందనిపిస్తుంటే, యెషయా గ్రంథంలో యెషయా భక్తుడు, ప్రవక్త అయిన ఐజయా, ఆ ప్రాఫిట్ ఐజయా మొదటి అధ్యాయంలోనే ఇది చెప్తున్నాడండి. నాట్ సమ్వేర్ ఇన్ ద మిడిల్, మొదటి అధ్యాయంలోనే నీ చెవులకి వినపడేలాగా, నీ హృదయానికి గుర్చుకునేలాగా బ్రూటల్గా ఈ వాక్యాన్ని రాస్తున్నాడంటే, ఆత్మపూర్వకంగా దేవుడు చెప్పిన మాటలు చెవుగలవాడు కాబట్టి ఐజయా విని ఈ గ్రంథంని ఇలా రాశాడంట. ఏమన్నాడు తెలుసా? when you spread out your hands in prayer, when you spread out my hands in prayer, I hide my eyes antandi from you. Even when you offer many prayers, I am not listening. Your hands are full of blood అని రాయబడి ఉందండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. హౌ స్కేరీ ఇట్ ఇస్. ఎంత భయానకంగా అనిపిస్తుందో తెలుసా ఈ వాక్యం చదువుతున్నప్పుడు.
మనం కూడా ఇష్టానుసారంగా జీవిస్తా, వాక్యంలో చెప్పినట్లే చేతులు చాపి మందిరంలో ఉపవాస ప్రార్థనలో మన ఆరాధనలో చేతులు చాపి మన స్తుతులు చెల్లిస్తూ ఉంటాం కదా. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? ఒకవేళ అలా గనక నువ్వు చేతులు చాపి అబద్ధపూర్వకంగా నువ్వు ఆరాధిస్తున్నట్లయితే ఐ విల్ హైడ్ మై ఐస్ ఫ్రమ్ యూ, నేను కనీసం నా కళ్ళతో నిన్ను చూడను అని ప్రభు వారు సెలవిస్తున్నారండి. ఈవెన్ వెన్ యూ ఆఫర్ మెనీ ప్రేయర్స్, ఎన్నో ప్రార్థనలు నువ్వు ఆలకించినట్లయితే, ఎన్నో ప్రార్థన విన్నపములు నా పాదాల చెంత చేర్చినప్పుడు కూడా ఐఎమ్ నాట్ లిజనింగ్, నేను వినాలనుకోవట్లేదు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిజన్ అని దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే యువర్ హ్యాండ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అని రాయబడింది. నీ చేతులు రక్తంతో నింపబడి ఉన్నాయని ప్రభు చెప్తున్నారు. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని ప్రభు చెప్తున్నారు. ఆ రక్తం ఏంటో తెలుసా? పాపం అనే రక్తం. ఆ రక్తం ఏంటో తెలుసా? ఈర్ష అనే రక్తం. జలసీతో, పాపముతో, లోకానుసారంగా, ఇష్టానుసారంగా జీవిస్తా, సిగ్గు లేకుండా సిగ్గుమాలిన పనులు చేస్తా, భూత పనులు చేస్తా, భూత కార్యములు నువ్వు చేస్తా. ఎలాగని నువ్వు చేతులెత్తి ప్రార్థించగలవు? నువ్వు చేతులెత్తి ప్రార్థిస్తే నా కనులు నీ వైపు ఉంచను, నువ్వు ఎన్ని మొరలు నాకు పెట్టినా సరే నేను అవి వినను అని ప్రభు వారు చెప్తున్నారు. ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయని ప్రభు చెప్తున్నారండి. ప్రవక్త అయిన ఐజయా ఇలా ఎంత భారంతో ఈ వాక్యాన్ని రాస్తాడో ఒకసారి ఆలోచించండి. దేవుని ఆత్మ ఎంత గర్దించుంటుందో, ఎంత సంధించుంటుందో, దేవుని ఆత్మ ఎంత భయంకరంగా తనకి శోధన పెట్టి ఈ వాక్యాన్ని రాయమని చెప్పుంటుందో. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కదా. ప్రతి దైవ సేవకుడు కీర్తనలు చదవండి, సామెతలు చదవండి, దీవెనకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఎందుకని ప్రవచనాత్మకమైన వాక్యాలు రోజు చదవమని చెప్పట్లే? ఎందుకని ప్రవచన గ్రంథం చదవమని చెప్పట్లే? ఎందుకని జేమ్స్ నుంచి చదవమని చెప్పట్లే? ఎందుకని మత్తయి, మార్కు, లూకా సువార్తల నుండి చదవమని చెప్పట్లా? ఎందుకంటే ప్రభువు వారి మాటలు గర్దించేలాగుంటాయి, ప్రభువు వారి మాటలు గుచ్చుకునేలాగుంటాయి. ప్రవక్తలు రాసిన ప్రవక్తలు క్రీస్తు రాబోతున్నాడు, నువ్వు నీ మారుమనసు కనుక ఇప్పుడే పొందినట్లయితే క్రీస్తు వచ్చి తిరిగి లేచినప్పుడు నీకొక రాజ్యంలో నీకొక చోటు ఏర్పడుతుంది అని చెప్పి 100 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పుట్టక మునిపే దాదాపు 800 సంవత్సరాల క్రితమే ప్రవక్తలు రాస్తున్నారండి వాక్యాలు. మారు మనసు పొందండి, నీ ప్రార్థనని అన్ని వాక్యాలు చెప్తున్నారు కదా, యెహోవా ఆలకించను నీ ప్రార్థన అని చెప్పి. కానీ నీ మనసు ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇఫ్ యూ డు నాట్ చేంజ్ యువర్ వేస్, నువ్వు మార్గం కనుక నువ్వు మార్చుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తా, హిపోక్రసీతో, వేషధారంతో నువ్వు కనుక ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, నా కన్నులు నీ వైపు నుంచి తిప్పుకుంటా, నా చెవులతో నీ ప్రార్థన విన్నపములను నేను వినను అని ప్రభు సెలవిస్తున్నాడండి. భయం వేస్తుందండి ఆ మాటలు వింటుంటే. ఇన్ని వందల మంది, కొన్ని వేలాది ప్రార్థన అవసరతలు దీంట్లో పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు, వాట్సాప్లో పెడుతున్నారు, యూట్యూబ్ కామెంట్స్లో పెడుతున్నారు. నాకు భయం వేస్తుందండి, నాకు ధైర్యం సరిపోట్లా. నువ్వు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోట్లేదు. ఎందుకంటే నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలీదు, నువ్వు ఎలా జీవిస్తున్నావో నాకు తెలీదు. ఎంత భయంకరమైన పాపంలో నువ్వు ఉన్నావో, అది పాపం అని తెలిసినా సరే నువ్వు దాంట్లో జీవిస్తూ ఇక్కడ ప్రార్థన అవసరతలు విన్నపాలు పెడుతుంటే నాకు భయం వేస్తుందండి నీకు జవాబు ఇవ్వడానికి. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడమ్మా అని చెప్పడానికి నాకు భయం వేస్తుంది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, నువ్వు గనక పాపంలో ఉన్నట్లయితే, నీ రక్తంతో నీ చేతులు నింపుకున్నట్లయితే నీ ప్రార్థన ఆలకించని ప్రభు చెప్తున్నాడు కదా. నేను ఎలా చెప్పనండి నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడని? ఆలోచించండి, ఒక్క నిమిషం ఆలోచించండి. వాట్ ఈస్ గాడ్ టెలింగ్ యూ? ఏంటి దేవుడు అని చెప్తున్నాడు అంటున్నాడు కదా. ఇలా నేను రాసుకున్నానండి, యూ కాంట్ లివ్ డర్టీ అండ్ ప్రే క్లీన్ అని. నువ్వు దరిద్రంగా నువ్వు జీవిస్తా, పరిశుద్ధంగా నువ్వు ప్రార్థించకూడదండి. యూ కెనాట్ లివ్ డర్టీ అండ్ ప్రే క్లీన్. హౌ లాంగ్ విల్ యూ లివ్ డర్టీ అండ్ ప్రే క్లీన్? నీ జీవితాన్ని అసహ్యకరంగా నువ్వు జీవిస్తా, పాపంలో నీ జీవిస్తా, దరిద్రంగా నువ్వు ప్రవర్తిస్తా. ప్రార్థన చేస్తున్నప్పుడు, మందిరానికి వచ్చినప్పుడు, ఉపవాస ప్రార్థనలకు నువ్వు వచ్చినప్పుడు ఎందుకు ఎక్కడ లేని భక్తి నీకు వస్తుంది? అది భక్తి కాదండి, అది నీ ప్రదర్శన. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. డు నాట్ ప్రే డర్టీ,
ప్రే క్లీన్. నీ ప్రార్థన దరిద్రంగా ఉంది కానీ పరిశుద్ధంగా లేదని ప్రభు సెలవిస్తున్నాడు. గాడ్ ఈజంట్ మూవ్డ్ బై యువర్ పర్ఫార్మెన్స్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ నువ్వు గనక దరిద్రంగా చీకటిలో పాపంలో నువ్వు జీవిస్తా ప్రార్థన మాత్రం పరిశుద్ధంగా చేస్తున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, గాడ్ ఈజంట్ మూవింగ్ బై యువర్ పర్ఫార్మెన్స్. నువ్వు చేసే నటన బట్టి దేవుడికి నువ్వు చూపించే ఈ పాపపు జీవితం నుంచి కనపడకుండా పరిశుద్ధంగా నువ్వు నటించే నటన స్వారూప్యం బట్టి ప్రభువారు అంటున్నారు కదా, ఐఎమ్ నాట్ మూవ్డ్. నీ ప్రార్థన నన్ను కదిలించట్లేదు. నీ ప్రార్థన నువ్వు ఎంత బాధపడతా కన్నీటి కారుస్తా నువ్వు ప్రార్థిస్తున్నా, మొరపెడతా నువ్వు ప్రార్థిస్తున్నా, నీ ప్రార్థన నాకు వినపడట్లేదు, నీ కన్నీటిని నేను చూడట్లేదు అని ప్రభు చెప్తున్నాడండి. గాడ్ ఈజ్ నాట్ మూవ్డ్ బై పర్ఫార్మెన్స్, హీ ఈజ్ మూవ్డ్ బై ఒబీడియన్స్ అండి. మీకు అర్థమవుతుందో లేదో? చెవిగలవారు ఆత్మ చెప్తున్న మాటలు చెవిగలవారు వినుగాక. God is not moved by performance, but he is moved by obedience. భయభక్తులు కలిగి ఉండి వాక్యానుసారంగా నువ్వు జీవిస్తా, వాక్యముని పక్కన పెట్టకుండా, వాక్యాన్ని హృదయాన్ని పెట్టకుండా, నీ మనసులో ఉన్న పాపముని క్లియర్ అవుట్ చేసి దేవుని గనక నువ్వు చోటిచ్చినట్లయితే, నువ్వు గనక ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించి ఆయన మార్గంలో నువ్వు నడుచుకున్నట్లయితే అప్పుడు నీ ప్రార్థనకి ఆయన కదులుతాడంట. వాక్యం సెలవిస్తుంది కదా, నువ్వు గనక ప్రార్థిస్తే పరలోక సింహాసనం కదిలినట్టు ఉండాలని. ద థ్రోన్ ఆఫ్ గాడ్ షుడ్ షేక్ విత్ యువర్ ప్రేయర్. అంత ఆత్మ కలిగి నువ్వు ప్రార్థించినట్లయితే పరలోక సింహాసనాన్ని సైతం నువ్వు కదిలింప చేయగలిగే శక్తి నీలో పెట్టాడు. ప్రార్థనకు ఉండే శక్తి దేవుడిలో ఉండే శక్తివంతమైందండి. దేవుడికి ఎంతైతే శక్తి ఉందో నీ ప్రార్థనలో అంత శక్తి ఉందని వాక్యం సెలవిస్తుంది. కానీ క్లియర్గా వాక్యం చెప్తుంది తెలుసా, ఆ శక్తిని కనుక నువ్వు గ్రహించాలనుకున్నట్లయితే, ఆ శక్తిని కనుక నువ్వు పొందుకోవాలనుకున్నట్లయితే నీ జీవితం ఎలాగుండాలో వాక్యం సెలవిస్తుంది. ఒబీడియన్స్ మనస్పూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి నీ హృదయాన్ని అర్పించుకొని, నీ జీవితాన్ని అర్పించుకొని, పాపాలని క్షమించు ప్రభువా నువ్వు కనుక ప్రార్థించినట్లయితే, మెనీ ప్రేయర్స్ విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్ ఉన్నాయంటండి. ఎన్నో ప్రార్థనలు దేవుడు వింటున్నాడు, కానీ ఎన్నో ప్రార్థనలు మారు మనసు లేని ప్రార్థనలు ఉన్నాయంటండి. ఎన్నో ప్రార్థనలు ఆయన వింటున్నాడు, కానీ ఎన్నో ప్రార్థనలు గర్వం పూరితమైన ప్రార్థనలు ఉన్నాయండి. యువర్ ఫిల్డ్ విత్ ప్రైడ్, యువర్ ఫిల్డ్ విత్ జెలసీ, యువర్ ఫిల్డ్ విత్ లస్ట్, యువర్ ఫిల్డ్ విత్ రెబెలియన్. గర్వంతో, ఈర్ష్యతో, జలసీతో, పాపంతో, కామ కోరికలతో, తిరుగుబాటుతో నువ్వు గనక ప్రార్థించినట్లయితే ప్రభు నీ ప్రార్థన ఆలకించిన వాక్యం చెప్తుంది. ఇట్స్ నాట్ మీ హూ ఇస్ టెలింగ్ యూ. పరిశుద్ధాత్మతో నింపబడి ఉపవాసంతో ప్రార్థించి భయభక్తులతో, ఎంతో భయంతో, ఎంతో వినయంతో, ఎంతో ఆత్మపూర్వకంగా ఈ మాటలు నేను సెలవిస్తున్నానండి. హృదయంలో ఎంతో వేదన, ఎంతో బాధ ఉన్నట్లు ఉంది కాబట్టి నేను ఈ మాటలు సెలవిస్తున్నానండి. మీ ఆత్మ నశించిపోకూడదు, మీ జీవితాలు పాడైపోకూడదు, మీ ప్రార్థనకి ఆయన జవాబు ఇవ్వకుండా ఉండకూడదనే బాధతో ఈ వాక్యాన్ని నేను సెలవిస్తున్నానండి. నిన్న చెప్పాను కదా, భయపడకుడి, నిన్ను తోడై ఉన్నానని. ఆయన నీకు తోడై ఉండాలంటే నువ్వు ఏం చేయాలో కూడా ఈరోజు నేను సెలవిస్తున్నానండి. ఈ 40 దినాలు నువ్వు ఎలాగ నీ మనసును మార్చుకోవాలి, ఎలా నీ జీవితాన్ని కట్టుకోవాలి, ఎలా నువ్వు మారు మనసు పొంది నీ ప్రార్థన ఆయన ఆలకించాలో నేను బోధలు చేస్తానండి. ఆయన రాజ్య విస్తరణ కొరకు నేను బోధలు చేస్తానండి. మీ ఫేవర్ పొందుకోవడానికి, మీ దగ్గర ప్రైజ్ పొందుకోవడానికి, మీ దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి నేను బోధలు చేయను, కానీ మీ జీవితాలు మార్చబడాలి, మీ జీవితాలు కట్టబడాలి, దేవుని రాజ్యం మీ జీవితంలోకి రావాలి, దేవుని ఆత్మశక్తి మీ జీవితంలోకి రావాలి అని నేను బోధిస్తానండి. దట్ ఈస్ మై కాలింగ్. దేవుడు నాకు ఇచ్చిన పిలుపు, దేవుడు నా పైన పెట్టిన బాధ్యత. లేకపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు, దేవుడు నన్ను లెక్క అడుగుతాడండి. ఎంతకాలం అబద్ధ బోధలు చేస్తావు, ఎంతకాలం చెవులకు వినపడి ఇష్టపూర్వకమైన బోధలు చేస్తావు అని దేవుడు నన్ను ప్రశ్నిస్తాడండి. ఆ రోజు నాకొద్దు, మీ దగ్గర నాకు గొప్ప వద్దు, మీ దగ్గర నాకు ప్రైజ్ వద్దు, మీ దగ్గర నాకు ఏమీ నాకొద్దు. కేవలం దేవుని దగ్గర ఫేవర్ నాకు కావాలి. దేవుడు బలానా నమ్మకమైన దాసుడా, నా దాసురాలని మమ్మల్ని అనిపించాలి దేవుడు అని మా ఇద్దరిని దేవుడు పిలాలి.
అదే నా ప్రార్థన, అదే నా కోరిక. దేవుడు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు పదే పదే చెప్పాడు, ఐ డు నాట్ నో యూ. అయ్యా, నేను ఇంత ప్రార్థన చేశాను కదా, నీ నామంలో ఇన్ని కార్యాలు చేశాను కదా, ఇన్ని అద్భుత కార్యాలు చేశాను కదా అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అని ప్రభు అన్నాడండి. ఆ రోజు వస్తుందంటే ఐ కెనాట్ టేక్ ఇట్, ఐ కెనాట్ బేర్ ఇట్. ఐ వాంట్ డినై మై ఫ్లెష్, ఐ వాంట్ డినై మై సెల్ఫ్ టు టేక్ గాడ్ ఇన్ టు మై లైఫ్. మిమ్మల్ని కూడా నేను అదే చెప్తున్నాను. ఎంతకాలం పాపంలో ఉంటారు, ఎంతకాలం ప్రైడ్తో ఉంటారు, ఎంతకాలం లస్ట్తో ఉంటారు, ఎంతకాలం రెబేలియన్తో మీరు ఉంటారు. ఇక్కడ అంటున్నాడు కదా, మనం అలా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు మనం అనుకుంటామంట, పరలోకం ఎందుకని మౌనంగా ఉంది, దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు, దేవుడు ఎందుకని నా ప్రార్థన ఆలకించట్లేదు, ప్రభువా నా ప్రార్థన ఆలకించను. నువ్వు గట్టిగా కేక పెట్టినా సరే నీ ప్రార్థన ఆలకించడంట ప్రభు. ఎందుకంటే నీ హృదయంలో ఏది నింపుకొని ఉన్నావు? దేవుని ఆత్మను నింపుకొని ఉన్నావా, లేకపోతే ప్రైడ్ని, లస్ట్ని నింపుకొని ఉన్నావా, లేకపోతే జలసీని నింపుకొని ఉన్నావా, లేకపోతే క్రూరత్వమైన బిహేవియర్ నింపుకొని ఉన్నావా, కామాన్ని నింపుకొని ఉన్నావా, లోకానుసారమైన జీవితాన్ని నింపుకొని ఉన్నావా, ఆశీర్వాదాలు మాత్రమే కావాలి నాకు గర్తింపొద్దని నువ్వు నింపుకున్నావా? ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. చేంజ్ యువర్ వేస్, చేంజ్ యువర్ హార్ట్. ఎంతో భారంతో నేను ఈ మాటలు చెప్తున్నాను. ఈ 2 వాక్యాలు మనం చదువుకున్నాం కదా. మొదటి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది ప్రొవర్బ్స్లో రాయబడిన వాక్యం, ఏ షుగర్ కోటింగ్ లేకుండా ఉంది. ఐజియాలో రాయబడిన వాక్యం ఎంత బ్రూటల్గా, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా భయపెట్టేలాగా ఉంది. ఇప్పుడు ఈ వాక్యం మనం చదువుదామండి. జేమ్స్ 4:3. ఇట్ యాడ్స్ మోర్ ఫైర్ టు ఇట్. సలసల మండేలాగిన వాక్యం ఉన్నట్లయితే ఆ మంటకి ఇంకా మంట ఏర్పరుస్తున్నాడండి దేవుడు ఈ వాక్యం ద్వారా. ప్రొవర్బ్స్ బైబిల్లో ఎక్కడుంది? ఇఫ్ యు గో ఫార్వర్డ్ దేర్ ఇస్ ప్రొవర్బ్స్. కొంచెం తిప్పినట్లయితే ఐజియా ఉంది, ఇంకా కొంచెం వెనక భాగానికి వెళ్ళినట్లయితే జేమ్స్ రాయబడి ఉందండి. దట్ మీన్స్ యూ మస్ట్ అండర్స్టాండ్, దేవుడు నిన్ను స్టెప్ బై స్టెప్ నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకని దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు నువ్వు గ్రహిస్తున్నావా? ఎందుకని వాక్యంలో నీకు వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్పించడానికి మెట్టు ఎక్కించుతూ తీసుకెళ్తున్నాడు. విశ్వాసం అనే విత్తనాన్ని నీలో నింపిన తర్వాత దేవుడు నువ్వు దేని గురించి భయపడాలో, భయపడకూడదు అని చెప్పిన దేవుడు ఏ విషయమై నువ్వు భయపడాలో కూడా నీకు నేర్పిస్తున్నాడు. భయపడే ఆత్మని నీలో పెట్టలేదు, కానీ నువ్వు ఎవరికి భయపడాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. యూ మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని పట్ల మాత్రమే నీకు భయం ఉండాలి. లోకంలో ఉన్నవారిపైన, నీకన్నా రాజులపైన, న్యాయాధిపతులపైన, అధికారులపైన, లోకంలో నీకన్నా గొప్పవారిపైన నీ భయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దేవుని భయం నీ గనక ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, లెట్ హిస్ ఫైర్ లివ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వాక్యం అనే మంట నీ హృదయంలో రేగాలి. దేవుని మంట నీ జీవితంలో రేగాలి. దేవుని మంట నీ కుటుంబంలో రేగాలి. ఎప్పుడైతే అది రేగిందో మారు మనసు నీ జీవితంలోకి వస్తుంది, పశ్చాత్తాపం నీ జీవితంలోకి వస్తుంది, మంచి జీవితంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు అని దేవుడు నీకు వాగ్దానం ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జేమ్స్ 4:3లో అంటున్నాడు కదా, వెన్ యూ ఆస్క్ యూ డు నాట్ రిసీవ్. ఆ లైన్ ఒకటి చదువుశాను. దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరుకుటలేదు. When you ask, you do not receive, because you ask with wrong motives, that you may spend what you get on your pleasures. Read the whole thing. Read with the reference also. James 4:3. యాకోబు గ్రంథం 4:3 చదువుతున్నానండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఇంతకాలం ఎన్ని బోధలు మీరు విన్నారండి. అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్, ఆస్క్ అండ్ యూ షాల్ రిసీవ్ అని ఎన్ని బోధలు మీరు విన్నారు. జోబులు నింపుకోవడానికి ఎంతోమంది అటువంటి బోధలు చేశారు. కానీ ఈ బోధ ఎందుకని దేవుని సంఘం, దేవుని సేవకులు చెయ్యట్లేదు మీరు గ్రహిస్తున్నారా? థింక్ త్రూ ఇట్. ఆలోచించండి. ఎంత ప్రార్థిస్తున్నా నా ప్రార్థనకు జవాబు రావట్లేదే, దేవుడు అడుగుడే మీకు ఇవ్వబడని చెప్పాడు కదా, ఎందుకని నాకు ఇవ్వట్లేదే అని అంటున్నారు కదా. అయితే జేమ్స్ 4:3లో మొట్టమొదటగా ఏమని రాయబడింది తెలుసా? వెన్ యూ ఆస్క్ యూ డు నాట్ రిసీవ్.
వాట్? నువ్వు నమ్మిందంతా అబద్ధమా? అబద్ధం కాదండి. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన దేవుడే అడుగుడి మీకు ఇవ్వబడదు అని కూడా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? బికాజ్ యు ఆస్క్ విత్ రాంగ్ మోటివ్స్. దురుద్దేశంతో, తప్పుడు ఆలోచనతో, కుళ్ళు కుతంత్రాలు హృదయంలో పెట్టుకొని నోటి మాటతో మంచి ఉద్దేశంగా నువ్వు నటిస్తున్నట్లయితే బయట ప్రపంచం నిన్ను మెచ్చుకుంటుందేమో, సంఘ సభ్యులు నిన్ను మెచ్చుకుంటారేమో, దైవజనుడు నిన్ను మెచ్చుకుంటాడేమో, నీ భార్య పిల్లలు నిన్ను మెచ్చుకుంటారేమో, కానీ నువ్వు తల్లి గర్భంలో పిండముగా రూపించబడకముందు నువ్వు ఎవరో ఎరిగిన దేవుడు, నీ అంతరంగంలో నువ్వు ఏమనుకున్నావు ఎరిగిన దేవుడు అది గ్రహించగలడు, అది పసిగట్టగలడు. అందుకని వాక్యం సెలవిస్తుంది కదా, బికాజ్ యూ ఆస్క్ విత్ రాంగ్ మోటివ్స్. తప్పుడు ఉద్దేశములతో నువ్వు అడుగుతున్నావు కనుకే, మారు మనసు లేకుండా నువ్వు అడుగుతున్నావు కనుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అంటాడు కదా, దెన్ యూ మే స్పెండ్ వాట్ యు గెట్ ఆన్ యువర్ ప్లెజర్స్. దేవుని అడిగితే నీకు ఇస్తాడు ఆశీర్వాదాలు అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆశీర్వాదాలు నువ్వు దేని కొరకు నువ్వు స్పెండ్ చేస్తావో అది ఆయన ధనం కోసమే మాట్లాడట్లా, నీ ఆరోగ్యం కోసం, నీ కుటుంబంలో శాంతి సమాధానాల కోసం, నీకు ఆయన ఇచ్చే ప్రతి విధమైన దీవెనల కోసం, ప్రతి విధమైన ప్రార్థన జవాబు కోసం ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నీ ప్రార్థన కనుక నేను ఆలకిస్తే, నువ్వు దురుద్దేశంతో నువ్వు ప్రార్థించము, నీ ప్రార్థన కనుక నేను ఆలకిస్తే ఆ ప్రార్థనకు వచ్చిన జవాబుని నువ్వు ఏ రీతిలో వాడతావు కూడా ఆయనకు తెలిసిన వాడండి. కాబట్టి ఆయన నీతో సూటిగా నీ హృదయ తలుపుల్లోకి వచ్చి మరీ నీతో మాట్లాడుతున్నాడండి. రెండ్ యువర్ హార్ట్. హృదయాన్ని కడుక్కో, శుద్ధీకరించుకో, పరిశుద్ధపరచుకో. నీ పాత జీవితాన్ని, హృదయంలో ఉండే పాపాన్ని చింపివేయని యోవేలు గ్రంథంలో రాయబడింది. రెండ్ యువర్ హార్ట్స్ అని ఊరికే రాయబడిందండి ఈ వాక్యంలో. ఒకటి చెప్పి ఇంకొకటి చెప్పకపోతే తప్పు అవుతుందండి. ఇట్ ఈస్ మై డ్యూటీ, ఇది నా బాధ్యత మీకు చెప్పడం ఈ వాక్యాన్ని. సెల్ఫ్ మోటివ్స్. ఏంటి ఆ మోటివ్స్ అంటున్నారు కదా? సెల్ఫిష్ మోటివ్స్, సిన్ఫుల్ డిజైర్స్. ఇంకా అద్భుతమైనది నేను రాసుకున్నానండి, రిలీజియస్ రూట్స్. హల్లెలూయా. సెల్ఫ్ మోటివ్స్, నీ సొంత స్వలాభం కోసం నువ్వు చేసే దాని గురించి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు నీ ప్రార్థన ఆలకించను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సెల్ఫిష్ రీజన్స్ వల్ల, నీ కేవలం నన్నే దీవించాలి, నన్నే ఆశీర్వదించాలనే స్వార్థం వల్ల, నేను తప్ప ఎవరు వాడబడకూడదు, నేను తప్ప ఎవరికి లైమ్ లైట్ రాకూడదు, నేను తప్ప ఇంకొకటికి పేరు ప్రఖ్యాతులు రాకూడదని నీ మనసు ఉన్నట్లయితే, నువ్వు ఉద్యోగం చేస్తున్న చోటు, నువ్వు చదువుకున్న చోటు, నువ్వు పరిచయం చేస్తున్న చోటు నువ్వు గనక ఆ మనసుతో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, ఈవెన్ ఇఫ్ యు ఆస్క్ యూ విల్ నాట్ రిసీవ్. నువ్వు అడిగినా సరే నీకు జవాబు రాదని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. సిన్ఫుల్ డిజైర్స్, పాపపూరితమైన కోరికలతో నువ్వు ఉన్నట్లయితే, పాపంతో నువ్వు నింపుకున్నట్లయితే, హీఈస్ నాట్ గోనా ఆన్సర్. ఈవెన్ దో నాకు మొరపెట్టము నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుడే, నువ్వు ఇలాంటి మనసుతో ఉండి నువ్వు మొరపెట్టినట్లయితే నేను నీకు ఖచ్చితంగా ఉత్తరం మాత్రం ఇవ్వను అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అన్నట్ల కంటే ప్రాముఖ్యమైనదండి. ప్రతి ఒక్కరికి చాలామంది తప్పుడుగా కామెంట్స్ పెట్టేవారు, తప్పుడుగా పోస్టులు చేసేవారు, తప్పుడు బోధలు చేసేవారికి ఇది గట్టిగా తగలబోతుంది. రిలీజియస్ రూట్స్తో కనుక నువ్వు ఉన్నట్లయితే, రిలీజియస్ రూట్స్ అంటే మతపూర్వమైన మార్గంలో నువ్వు కనుక నడుస్తున్నట్లయితే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్. చెవుగలవారు ఆత్మ చెప్తున్న మాటలు వినుగాక అని ప్రభువారు మరలా మీతో మాట్లాడుతున్నాడు. రిలీజియస్ రూట్స్, మతంతో, మత పిచ్చితో, మాదంతో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంటే నీ కనుదృష్టులు, నీ చెవులు వాక్యం పైన ఉండవు. తల మీద ముసుకుందా, కాళ్ళ కింద పాదాల దగ్గర పాద చెప్పులు ఉన్నాయా, అవి లేదా, ఇది లేవా, బట్టలు వేసుకున్నారు, అలా వేసుకున్నారు, రంగు పూసుకున్నారు, రంగు పూసుకోలేదు, వేషధారణ అది ఇది అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీ హృదయం ఎలా ఉందని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున. ఎంతకాలం వేషధారణతో, మతపూర్వకంగా, మత పిచ్చితో నిండిపోయి నువ్వు నడుస్తూ ఉంటావు. ఇఫ్ యు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ రిలీజియన్, నువ్వు నరకానికి వెళ్తావు. యూ విల్ ఫాల్ ఇన్ ద హెల్ ఆఫ్ హేడిస్, లేక్ ఆఫ్ ఫైర్లో నువ్వు పడిపోతావు. మత పిచ్చితో, మత మార్గంలో నువ్వు నడిచినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. రెండ్ యువర్ హార్ట్. నీ మార్గాన్ని మార్చుకో.
ప్రభువారు మతమే సత్యము, మతమే జీవము, మతమే మార్గం అని చెప్పలేదు. ప్రభువారు ఏం చెప్పారు? ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పిన దేవుడు. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? ఏ సత్యాన్ని అనుసరిస్తున్నావు? ఏ జీవము నీ హృదయాల్లో నింపుకుంటున్నావు? నువ్వు గ్రహిస్తున్నావా? ఏదో వాక్యంలో ఉన్న మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు పెట్టుకొని వాగ్దానాలతో నువ్వు నింపుకొని నువ్వు మాట్లాడుతున్నట్లయితే రిమెంబర్, వాక్యము రెండించెల ఖడ్గం. ఒకటి నిన్ను కాపాడే ఖడ్గము, ఇంకొకటి అవసరమైతే నిన్ను దండించే ఖడ్గము వాక్యము. ఆ రెండూ లేకుండా నువ్వు కనుక బోధలు చేసినట్లయితే, ఆ రెండూ లేకుండా ఒకటే నువ్వు ఎంచుకొని ఇంకొకటి కనుక నువ్వు ఎంచుకోపోయినట్లయితే దేవుని ఉగ్రత నువ్వు చూస్తావు. భయపడకండి. దెర్ ఆర్ బెటర్ థింగ్స్ టు కమ్. ద నెక్స్ట్, దే ఆల్ పొల్యూట్ వాట్ ప్రేయర్ వాస్ మెంట్ టు బీ, ఎ ప్యూర్ కమ్యూనికేషన్ విత్ గాడ్. అందరూ దేవుని వాక్యమును, దేవుని ప్రార్థనను ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. దేవుడు పాపుల కోసమే వచ్చాడు అని అందరూ బోధిస్తున్నారే, దేవుడు పాపుల కోసం రాలేదండి, పాపుల్ని మార్చడం కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ బోధలు ఎందుకని వినపడట్లా? ఐమ్ ఫిల్డ్ విత్ హెవీనెస్ ఇన్ మై హార్ట్. ఎంతో భారంతో నీ మాటలు మీకు సెలవిస్తున్నాను. ఎందుకని అటువంటి బోధలు మీరు వినట్లా? ఎందుకని అటువంటి బోధలు మీరు చేయట్లా? ఒకసారి ఆలోచించండి. ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? పాపుల కోసం వచ్చి పాపులకి రక్షణ ఇవ్వడానికి మాత్రమే కాదండి, పాప క్షమాపణలు ఒప్పుకొని రాజ్యంలో చేర్చుకొని రాజ్య విస్తరణ కొరకు వాడుకోవడం కోసం ఆయన వచ్చాడండి. అది కదండి బోధ, అది కదండి సువార్త. కేవలం ఎప్పుడు మతం 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 అనే పిచ్చితో నడుస్తూ ఉన్నట్లయితే బ్రతుకులు మారవు. కుళ్ళుతో, కుతంత్రాలతో హృదయం నిండా పాపం నింపుకొని బయటకు పరిశుద్ధంగా వేషధారంతో నువ్వు ఉన్నట్లయితే నీ బ్రతుకులు మారవు. నీ ప్రార్థనకు జవాబు మాత్రం రాదు అని బలిపీఠం దగ్గర నేను ఉండి, దేవుని ఆలయంలో నీ నుండి చెప్తున్నానండి. ఎంతో భారంతో, ఎంతో బాధతో నేను చెప్తున్నానండి. Sometimes the most powerful thing you can do before prayer is repent. Hallelujah.